అసలు ఎందుకు చేస్తున్నారా ఇలాంటివన్నీ? అసలు ఈ హేట్రెడ్ మైండ్ సెట్ తోటి మీకేం వస్తుంది? అసలు ఎవరు చెప్తున్నారు ఇవి చేయమని? అసలు మీ బ్రెయిన్ ఎలా సాటిస్ఫై అవుతుంది ఇలాంటి పనులు చేస్తుంటే? ఇంత దారుణమైన పనులా? అది కూడా కేవలం మరో వ్యక్తి నువ్వు నమ్మింది కాకుండా వేరేది నమ్ముతున్నందుకు. ఆ నమ్మకాన్ని ఎలాగైనా సరే కించపరచాలనే ఒక భావం. అది ఏ ఎక్స్‌టెంట్‌కైనా వెళ్ళొచ్చు. అది అవతలోడిని ఎలాగైనా చంపాలనే మైండ్ సెట్ వరకు వెళ్ళేదాకా. చిన్న ఎక్స్‌టెంట్ నుంచి పెద్ద ఎక్స్‌టెంట్ ఏ వేవ్ లెంగ్త్‌లో అయినా ఉండొచ్చది. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ. సాఫిల్‌గూడ కట్టె మైసమ్మ తల్లి విగ్రహం దగ్గర, గుడి దగ్గర ఎంతోమంది ఇష్టదైవంగా తలుచుకునే ఆ కట్ట మైసమ్మ గుడి దగ్గర మరో ఇన్సిడెంట్. ఒకసారి వీడియో చూడండి మీరే. చూసారు కదా! అసలు ఆ వీడియో చూసాక దాన్ని చూడడం కాదు కదా! కనీసం మాట్లాడడానికి కూడా చాలా చండాలంగా అనిపిస్తుంది. ఒకరు ఎంతో ఇష్టంగా, దైవంగా భావించే ప్రదేశానికి వెళ్ళి మల విసర్జన చేయడం అనేది ఎంత దారుణం. వాడి బ్రెయిన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటే ఇలాంటి పనులు చేస్తాడు. ఎంత విషం నింపుకుంటే ఇలాంటివి చేయగలడాడు. అది కూడా నలుగురు చూస్తుండగా నన్ను ఏమీ చేయరు అనే మెంటాలిటీ తోటి చేయగలిగాడంటే వాడి చుట్టూ ఉన్న పెరిగే పరిసరాలు ఎలాంటివి? వాడికి ఏం చెప్పి పెంచుంటారు? వాడు ఎలా పెరిగుంటాడు? ఎలాంటివి ఇక్కడ నింపుకొనుంటాడు? ఇది చేయగలిగాడంటే రేపు ఇంకేదైనా చేయగలడేమో. ఎందుకంటే నలుగురు చూస్తుండగానే వాళ్ళు ఇష్టంగా భావించే దైవం దగ్గరే ఇది చేశాడాడు. అంటే వాడి కోపం కేవలం దైవం మీదే కాదు, అది నమ్ముతున్న వారి మీద కూడా. వారికి ఎంత ప్రమాదం అది. మొన్న బంగ్లాదేశ్‌లో సేమ్ ఇదే మతానికి చెందిన వ్యక్తులే. బంగ్లాదేశ్‌లో ఒక హిందూ, సాదాసీదా హిందూ, నార్మల్ వర్కర్ దీపు చంద్రదాస్ కేవలం అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అన్నందుకు టెర్రరిస్టులు ఎవరో కాదండి, నార్మల్ జనాలు కొట్టి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి ఎలా కొట్టారంటే చచ్చేదాకా కొట్టారు. ఇంకా కసి తీరలేదు. చెట్టుకి తాడుతో కట్టేసి వేలాడదీసి చెట్టు మీదికెక్కి ఇంకా కొట్టి తనివి తీరాక దహనం చేశారు. ఏ ఎక్స్‌టెంట్‌కి వెళ్ళింది ఆ మైండ్స్. అంటే అది ఏదో ఎక్కడి నుంచో ఒక ప్లాన్ వేసుకొని ఒక టీమ్ తోటి, ఒక గ్రూప్ తోటి ట్రైనింగ్ తీసుకున్న టెర్రరిస్టులు కాదు వాళ్ళు. సివిక్ పీపుల్, నార్మల్ లైఫ్ లీడ్ చేసే పీపుల్. వాళ్ళకి ఎంత హేట్రెడ్ ఉంటే అది చేయగలుగుతారు. అందులో విశేషం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారంట, అండర్ 18. వాళ్ళకి అసలు ఏం తెలుసని, అతని మీద వాళ్ళకి ఎందుకు కోపం ఉంటుంది? కేవలం వాళ్ళ మతం కాదు అనే ఒక భావం తప్ప. దానికి చంపేదాకా వెళ్ళారు వాళ్ళు. వీడేమో ఇక్కడ ఇది చేస్తున్నాడు, ఇక్కడే ఉంటూ ఇక్కడే తిండి తింటూ అసలు వీడికి పాస్పోర్ట్ ఉందో లేదో కూడా తెలియదు. ఫస్ట్ అది చెక్ చేయాలి. వాడికి ఏ ధైర్యం? నేను ఇది చేసినా సరే నేను ఈజీగా తప్పించుకోగలనన్న ధైర్యమా? పెద్దగా శిక్ష ఏం చేయరు. నాకు ఇంతకుముందు ఇలాంటివి చాలా జరిగాయి. వాళ్ళందరికీ కూడా చాలా వరకు వీడికి మెంటల్ స్టెబిలిటీ లేదు, పిచ్చోడు అని చెప్పి ఏదో ఒక సర్టిఫికేట్ వేసి ఈజీగా వదిలేస్తారని నమ్మకమా? అలా వదిలేస్తే ఇలాంటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఏ ఎక్స్‌టెంట్‌కైనా వెళ్ళొచ్చు. నెక్స్ట్ జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించాలి గవర్నమెంట్. జ్యుడిషియరీ ఆలోచించాలి. జస్టిస్ అనేది ఖచ్చితంగా తెలియాలి ప్రజలకి. ఇలాంటివి చేస్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఎదురు చేయాల్సి వస్తుంది. చిన్న పనులు కాదు ఇవి.
అలా అని చెప్పి మన జనాలే బంగ్లాదేశ్లో చేసినట్టు చేయాలని కాదు. వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతుంది. మనకు గవర్నమెంట్ ఉంది, ఒక రైట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనే కోరుకుంటున్నాను నేనైతే. వెయిట్ చేస్తూ ఉంటాను. పోలీసులు ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అక్కడున్న జనాల్ని క్లియర్ చేయడానికి మేము అన్ని షీట్స్లో రికార్డ్ చేస్తున్నాం. కంప్లైంట్స్ ఎన్ని ఛార్జెస్ ఉంటే అన్నీ ఫైల్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పారు. బట్ నెక్స్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే ప్రజలకి అతన్ని ఏం చేశారు, ఎలాంటి శిక్ష విధించారు అనేది ఖచ్చితంగా తెలియజేయాలి. సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అలా అయితేనే ఇలాంటివి ఆగుతాయి. లేదంటే ఇప్పుడు 80% ఉంది హిందూ పాపులేషన్. ఇంత మెజారిటీ ఉన్న పాపులేషన్లో ఇలాంటివి చేయగలుగుతున్నారు వాళ్ళు. వన్స్ ఆ మెజారిటీ డిక్లైన్ అవుతూ వస్తే, ఇలాంటి వాటికి ఎలాంటి శిక్ష వేయకుండా ఉంటే మరో బంగ్లాదేశ్, మరో ఆఫ్ఘనిస్తాన్, మరో పాకిస్తాన్ అవ్వకుండా ఎవరూ ఆపలేరు. వారిలో భయం కలగాలి. కేవలం మైనారిటీ అయినందుకు కాదు, తప్పులు చేస్తున్నందుకు కాదు, ఇలాంటి పనులు చేయాలనే ఆలోచన రావడానికి కూడా వారికి భయపడాలి. అలాంటి శిక్ష వేయాలి వాళ్ళకి. జై శ్రీరామ్.